ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్కి. దాదాపుగా ఈరోజు మీకు జై బోలో గణేష్ మహారాజ్కి అనగానే అర్థమైపోయి ఉంటుంది, ఓ స్వామివారు ఏదో గణపతి గురించి చెప్తున్నారు అన్న విషయం. అవునండి, మనందరికీ సమస్తమైనటువంటి కార్యాల ఆటంకాలు. మనం పొద్దున్నే లేస్తే అబద్ధాలమయం, పొద్దున్నే లేస్తే దుర్మార్గ పనులు, నోటి నుంచి మంచి మాటలు ఎప్పుడు వస్తాయి? ఏ 10% 15% వచ్చే అవకాశం ఎక్కువ. బయటికి వెళ్ళగానే స్నేహితులతో బూతులు, ఇంట్లో పిల్లలతో అనవసరంగా తిట్లు దండకాలు, లేచింది మొదలు మాడుపు ముఖంతో లేవడం, ఇది అలవాటైపోయింది మనకి. కారణము మనం తినేటువంటి పదార్థాలు, మనం పీల్చే గాలి, మనం ఉండే వాతావరణం, సావాస దోషం. కాలేజీలో, స్కూళ్ళల్లో, ఇంటి పక్క వాళ్ళతో అది ప్రతి నెల వస్తుంది. అది మనకి తదియతో కూడుకున్నటువంటి చవితి అంటే చతుర్థి, తదియా తిథితో సాయంకాల సమయంలో చతుర్థి ఉన్నటువంటి సమయంలోనే సంకష్టహర చతుర్థి అంటారు. ఈ సంకష్టహర చతుర్థి రోజున మనము వినాయకుడిని ఎంత బ్రహ్మాండంగా పూజిస్తాయని. పూజ అంటే ఏదో నువ్వు 10,000 ఖర్చు పెట్టమని చెప్పలా. నీకు ధైర్యం ఉండి, సంకల్పం ఉండి ఖర్చు పెట్టగలిగితే బ్రాహ్మణ్ణి పిలిచి ఇంట్లోనే సంకష్టహర చతుర్థి చేసుకోవచ్చును. సంకష్టహర చతుర్థి అనేకమైనటువంటి ఆటంకాల నుంచి, సంకష్టాల నుంచి పూర్తిగా వాటిని తొలగించి నీకు విజయాన్ని కలిగించేదే సంకష్టహర చతుర్థి. ప్రదోష కాలంలో చేసే పూజ అది. ఒక రకంగా సాయంకాలమే, రాత్రే, అంటే సూర్యాస్తమైన తర్వాత చేయాల్సిన పూజ. స్వామివారికి గరికతో పూజ చేయాలి, గరికతో హోమం చేయాలి. తేనె గరిక కలిపి సంకష్టహర చతుర్థి రోజున మనం హోమం చేయాలి. ఇంకా విశేషంగా యవలు దొరుకుతాయి, యవలు అని దొరుకుతాయి. యవలని తేనెలో కలిపి, గోక్షీరంలో కలిపి, తేనె గోక్షీరము యవలు కలిపి, గరిక కలిపి, అవి గనక మనము ఈ సంకష్టహర చతుర్థి రోజున మనం హోమం చేసినట్టయితే అద్భుతం, చాలా మంచి ప్రయోజనం. ముఖ్యంగా ఏమవుతుందంటే నీ వాక్చాతుర్యం పెరుగుతుంది, మాట తీరులో మృదుత్వం ఏర్పడుతుంది, తేనెలకి మాటలు బయటికి వస్తాయి. ప్రతి వాళ్ళ నుంచి అనుకూలవంతమైన ఆమోదోగ్యవంతమైనటువంటి పనులని మనం స్వీకరించే అవకాశం ఉంటుంది. శత్రునాశనం కలుగుతుంది, మిత్రలాభం కలుగుతుంది. మరి గణపతికి ఇష్టమైనటువంటి మోదకాలు, ఉండ్రాళ్ళు, చెరుకు ముక్కలు, అలాగే మరమరాలు, లేదంటే పేలాలు, ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలే. ఈ పదార్థాలన్నీ కలిపి కూడా మనము స్వామివారికి ఆవునితో కలిపి హోమం చేయాలి. అలాగే ఈ రోజున హోమం చేయాలనుకుంటే మోదుగ సమిధల్ని ఉపయోగించాలి. మోదుగ సమిధలు మాత్రం ఉపయోగించాలి, పిచ్చి కర్రలు కాదు. మనకి పూజా సామాగ్రి వల్ల మేబీ మోదుగ సమిధలు ఇవ్వడం లేరు వాళ్ళు. అన్ని పిచ్చి కర్రలు, పాతకాలంలో ఈత కొట్టడానికి లొట్టపేసుకర్రలు దొరికేవి, లొట్టపేసుకర్రలు అంటారు వాటిని. మరి వాటికి శాస్త్రీయ నామం నాకు తెలియదు. సో అటువంటి కర్రల్ని పెట్టేసి అవి పురుగు పడుతున్నాయి. మోదుగ సమిధ మీకు తొందరగా పురుగు పట్టదు, బరువు ఉంటుంది. ఆ మోదుగ సమిధలో వచ్చేటువంటి ధూమమే ఈ ఆవు నెయ్యి, మోదుగ సమిధలు, చండ్రకర్రలు, జువ్వి, రావి, మర్రి, గరిక, దర్భ, అలాగే ఎటువంటి సమిధలతో చేసినటువంటి హోమం మాత్రమే మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇష్టమైన పిచ్చి కర్రలు వేసి, పిచ్చి ప్లాస్టిక్ పదార్థాలు వేసి, రబ్బర్లు కట్టిన రబ్బర్లతో సహా వేసేసి ఆ వాసన పీల్చి రోగాలు తెచ్చుకోకపోతే ఇంకేమొస్తుంది? కాబట్టి విశేషమైనటువంటి పదార్థాలను వినియోగించి హోమం చేస్తే ఆవు నెయ్యి, అవి కలిసినటువంటి ఆ యొక్క ధూమము పొగ అవుతుందో ఆ చుట్టూన్న ప్రాంతానికి ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాన్ని కలిగిస్తుంది. నీకు ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కలుషితమైన వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తుంది, మంచి మేఘముగా మారుస్తుంది. ఇటువంటి తప్ప ఎవడో ఒకటి చెప్పాడు హోమం చేస్తే పొల్యూషన్ వస్తుంది, హోమం మధ్య ఏమంటాడు, పటాకులు కాల్చొద్దంటాడు, ఇంకొన్ని రోజులు పోతే హోమం చేయొద్దంటాడు, ఇంకొన్ని రోజులు పోతే చెట్లు పెంచొద్దంటాడు, ఇంకొన్ని రోజులు పోతే నువ్వు గట్టిగా మంత్రం చదవద్దంటాడు. భయం ఎవడికి భయపడుతున్నాం మనం? ఎవడికి భయపడాలి? ఇది నా వైదిక ధర్మం, నా సనాతన ధర్మం, నన్ను ఆపడానికి మీడెవడ్రా అని అడిగే స్థాయి రావాలి. వాడు రాజకీయ నాయకుడు కానీ, మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఇంకోడైనా చీఫ్ మినిస్టర్ అయినా సరే, ఎవడైనా సరే, నా ధర్మాన్ని తక్కువ అంచనా వేసే వాళ్ళకి ఇది సనాతన ధర్మం, అనాదిగా వస్తున్నటువంటి హోమ కార్యక్రమాలు. ఇటువంటివి పొల్యూషన్ లేకుండా మంచి పదార్థాలు చేసుకుంటే అనుకుంటుంది. పూజా ద్రవ్యాలు ఏదో అమ్మేశాడు, మనం కొనేసాం, అవి వేయకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మంచి గరిక, మంచి మోదుగ సమిధ, ఆవు నెయ్యి, అందుకే ఆవుల్ని పెంచితే మంచిది. ఆవు పెడకతో ముగ్గులు అల్లితే, మొత్తం నేల అలిగితే మంచి ఆరోగ్యం, దానిపైన పిండి ముగ్గులు వేస్తే అందం. ఇటువంటివన్నీ కూడా మనం పాటిస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా, ఆ పరిసరాలన్నీ కూడా
అనుకూలమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ దేవాలయంలోంచి వచ్చేటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాల వాసన మనకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు మరి ఈ నెలలో ఎప్పుడు వచ్చిందండి స్వామి అంటే రేపు వచ్చేటువంటి 18/12/2024 రోజున బుధవారమే వచ్చింది. బుధవారమే సంకష్ట చతుర్థి. ఇంకో విషయం తెలుసా, ఈరోజు 18/12/24 బుధవారం రోజున హస్తా నక్షత్రం కూడా ఉంది. ఉత్తరా నక్షత్రం వెళ్ళిపోయి హస్తా నక్షత్రం కూడా ఉంది. తదియ వెళ్ళిపోయి చతుర్థి కూడా వచ్చింది. కాబట్టి తప్పకుండా మనము ఈ యొక్క సింహరాశి వారు, కన్యారాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు ఈ యొక్క సంకష్టహర చతుర్థిలో పాలు పంచుకోండి. కారణం వీరికి గురువు, శని మరియు బుధగ్రహాల యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రాశుల వారు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి పూజ చేయాల్సిందే, హోమం కూడా చేయాల్సిందే. అలా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే హాయిగా అక్కడ స్వామివారి దగ్గర 108 స్వామివారి నామాలు, మన యొక్క బొజ్జయ్య నామాలు 108 నామాలు చదువుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా అన్నటువంటి నామంతో స్వామి మమ్మల్ని కాపాడినాయన. ఏకదంతుడా, భిన్నదంతుడా, వక్రతుండ, మహానుభావ, లంబోదర, గజానన, గజముఖుడ అనేటువంటి నామాలతో ఆయన ఉచ్చరిస్తూ ఆయనకి ప్రీతిగా మోదకాలు అవన్నీ కూడా స్వామి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచండి. భక్ష భోజ్య లేహ్య మధుర పదార్థాలన్నీ కూడా స్వామివారి నివేదన చేసి మనందరికీ 10 మందికి పంచితే అద్భుతమైన ప్రయోజనం. మరి ఈ యొక్క రోజున ఎప్పుడు 18/12/24 రోజున బుధవారం రోజున ఉదయానికి సాయంత్రం వరకు నక్తముగా, నక్తం అంటే ఏమిటి, 2 పళ్ళు కాసిన పాలు తాగి ఉండండి. సాయంకాల సమయంలో ఈ యొక్క స్వామివారి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి హాయిగా భోజనం చేయవచ్చును. తప్పకుండా భోజనం చేయాలి. దానివల్ల మనకి అనేకమైనటువంటి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఆ విఘ్నాధిపతికి మనం పూజించడం వల్లనే సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. వివాహ యోగం, విద్యాయోగం, సంతాన యోగం, సౌభాగ్య యోగం, ఆరోగ్య యోగం, ఆస్తి యోగం అన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి మనం ఇటువంటి సంకష్టహర చతుర్థి పూజని మంచి బ్రహ్మాండంగా దేవాలయంలో చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పూజలు చేయండి. ఆ యొక్క లంబోదరుడి అనుగ్రహాన్ని పొందుకొని మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి విశేషమైనటువంటి విషయాలు అన్ని ఛానల్ చెప్తున్నా, మన ఛానల్లో ప్రత్యేకమైనటువంటి విషయ సమీకరణ ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరి 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. నాకు అనతి కాలంలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి అన్న విషయాన్ని గుర్తించండి. నా సంకల్పం నెరవేరాని, ఆ సంకల్పం మీ ద్వారా నెరవేరుతుందని నమ్మకంతో నేను కోరుకుంటూ మరొకసారి మీకు నమస్కారాలతో శుభమస్తు. కిరణ్ శర్మ.